Hi viewers, welcome to AS Media. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎట్టకేలకు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా చేరుకుని పవర్ స్టార్ నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలు సమీపంలోని క్యాంప్ ఆఫీస్ నుంచి పిఠాపురం వరకు ర్యాలీగా వెళ్లారు. హనుమాన్ వీరభక్తుడైన పవన్ కళ్యాణ్ హనుమాన్ జయంతి రోజునే తన నామినేషన్ను దాఖలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారా అని అంతా చర్చించుకున్నారు. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ కూడా కొందరు ఆయన అక్కడ పోటీ చేయరని, పిఠాపురం నుంచి తప్పుకుంటారని కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో పవన్ పోటీ ఎక్కడి నుంచి అని అంతా చర్చించుకున్నారు. పిఠాపురం నుంచి నిజంగానే తప్పుకుంటారా అని అంతా భావించారు. అయితే ఇవాళ ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ పిఠాపురంలో పవన్ నామినేషన్ వేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 15 ఏళ్లు పూర్తవుతోంది. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తిరుగుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ గేటు వరకు కూడా రాలేకపోయారు. నిత్యం సినిమాల్లో బిజీగా ఉండే పవన్ ఈసారి మాత్రం షూటింగులకు ఫుల్ టైం బ్రేక్ ఇచ్చి ఎన్నికల కోసం చెమటోడ్చుతున్నారు. 2019లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ 70,000కు పైగా కాపు ఓట్లు ఉన్నాయి. అయినా పవన్ ను చిత్తుగా ఓడించారు ఓటర్లు. 2009, 2014లో అసలు పవన్ కళ్యాణ్ పోటీ చేసిందే లేదు. అయితే ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా చూస్తే హనుమాన్ జయంతి రోజున పిఠాపురంలో ఆయన భారీ ర్యాలీ నామినేషన్ జనసేనలో జోష్ నింపింది. ఈ ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా గెలుపొందుతారని పవన్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ రోజు పిఠాపురంలో జరిగింది పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ కాదని, ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే విజయోత్సవ ర్యాలీ అంటున్నారు జన సైనికులు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.